అందరికీ నమస్కారం. సమీక్షా పర్వం ఛానల్కు మీకు అందరికీ మరొక్కసారి హార్దికమైన సుస్వాగతం. ఈరోజు సండే రోజు జెస్సీని ఆరోగ్య కారణాల రీత్యా ఇంటికి పంపించేశారు. ఒక వారం రోజులు ఉంచుకొని సీక్రెట్ రూమ్లో ఆయనని పెట్టుకొని బాగవుతాడేమో అని చూసి రకరకాల పరీక్షలు అవి చేయించి, ఆయన మాటల్లోనే తెలిసిన విషయం ఏమంటే బయటికి కూడా తీసుకెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్లు అవి కూడా చేయించి చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ జరిగినట్టుంది. అది జరిగిన తర్వాత ఇతను ఇక్కడ ఉండడం కన్నా బయట ఉండి మిగతా టెస్టులన్నీ కంప్లీట్ చేసుకొని ఆరోగ్యాన్ని రికవర్ చేసుకోవటం అనేది ప్రధానమైన విషయం కాబట్టి ఆయనను ప్రస్తుతం బిగ్ బాస్ ఇంటి నుంచి అర్ధాంతరంగా బయటికి పంపించేశారు. ఆయన ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళలేదు, కేవలం ఆరోగ్య కారణాల రీత్యా బయటికి వెళ్లాల్సి వచ్చింది. గత సీజన్లో నోయల్ కదా బయటికి వెళ్ళినట్టు ఈ సీజన్లో జెస్సీ బయటికి వెళ్ళాడనమాట. సో ఈయన బయటికి వెళ్ళడం ఈ వీక్ జనాల ఓటింగ్ వల్ల ఎలిమినేట్ కావలసిన ఒకరికి ఊపిరిపోసింది. ఆబ్వియస్గా ఆ ఒకరెవరో అందరికీ తెలుసు, వింటున్న మీకు తెలుసు, చెబుతున్న నాకు తెలుసు. కాజల్ అయి ఉండేది బహుశా. ఆ కాజల్కు ఒక కొత్త లైఫ్ ఇచ్చినట్టుగా అయ్యింది. కానీ కొత్త లైఫ్ ఇస్తూ ఆ కొత్త లైఫ్ కాస్త మళ్ళా తనే ఒక సమస్యలో చిక్కుకునే విధంగా సలహా ఇచ్చి వెళ్ళాడు ఈ జెస్సీ. వెళుతూ వెళ్ళే రోజు ఆయన ఆరోగ్య కారణాల రీత్యా బయటికి వెళ్ళిపోతున్నాడు. ఎంతసేపు గేమ్ ఆడినా కూడా ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఎంత గేమ్ ఆడినా దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. ఓకే, నేను గెలవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఏదేదో స్ట్రాటజీలు చేస్తున్నాను. అది మంచి స్ట్రాటజీయా చెడ్డ స్ట్రాటజీయా తర్వాత విషయం. కానీ బయటికి వెళ్తున్నప్పుడు ఇంకా ఆ ఇంటితోటి సంబంధం లేనప్పుడు బయటకు వచ్చాక ప్రతి ఒక్కళ్ళు స్నేహితులేగా. వీళ్ళంతా నిజ జీవితంలో ఎన్నిసార్లు కలుసుకుంటారు బయటకు వచ్చాక? గత సీజన్లలో మనం చూడలేదా? మహా అంటే ఒక వారం 10 రోజులు నెల అంతే. దాని తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఆ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళెవరో అని తెలియనప్పుడు వెళుతూ కూడా ఒక అబద్ధాన్ని చెప్పేసి వెళ్ళటం ఎందుకు? జెస్సీ అదే పని చేశాడు. బహుశా ఆయన తను ఏదో ఒక ఫ్రెండ్షిప్ అని ఆయన అనుకున్నాడు కదా, మన షన్నుతోటి సిరితోటి ఆయన ఫ్రెండ్ అనుకొని ఇన్ని రోజులు మనం సాగించాము. సో వెళుతూ వాళ్ళకి ఏదైనా మేలు చేసి వెళదాము అన్నట్టుగా వెళుతూ అదేదో సినిమాటిక్గా ఉంది, నిజంగా చాలా సినిమాటిక్గా ఉంది. వెళుతూ వీళ్ళు ముగ్గురు కలిసి ఏ నలుగురి మీద అయితే కత్తి కట్టారో ఆ నలుగురికి మిత్రభేదాన్ని కల్పించి వెళ్ళాడు. ఎవరా నలుగురు? సన్నీ, మానస్, కాజల్ అండ్ ప్రియాంక. నలుగురికి దాదాపుగా ఒకే రకంగా చెప్పాడు ఈయన. వెళుతూ ఏం చెప్పాడు? సన్నీ, నీ నీడను కూడా నీవు నమ్మద్దు. సన్నీకి కూడా అదే చెప్పాడు. నువ్వు ఎందుకు ఒక్కడివే ఆడు, బేసిక్గా నీవు బాగానే ఆడుతున్నావు కానీ నీ టంగ్ స్లిప్ అవుతుంది, అది ఇది కాస్త చూసుకో అన్నట్టుగా చెప్పాడు. అందరినీ నమ్మేయద్దు అనే టైప్లో కూడా ఏదో చెప్పాడు ఆయనకు. దాని తర్వాత కాజల్ను పిలిచి కాజల్ కూడా అదే చెప్పాడు. అసలు నీడను కూడా నమ్మద్దు, నువ్వు నీ వెనకాలే చాలా కుట్ర జరుగుతూ ఉంది, నేను ఈ వారం రోజులు ఇక్కడ ఉండి నేను చూశాను అంటే కాజల్ అనుమానంగా, నువ్వు చూసావా, చూసే మాట్లాడుతున్నావా, నువ్వు మాట్లాడుతున్నది నిజమేనా? మామూలుగానే కాజల్కు రూపాయి ఇస్తే 1000 రూపాయలంత వరకు ఆలోచనలు చేయగలిగినంతటి వ్యక్తి. ఆమెకి ఇట్లాంటి క్లూలు ఇస్తే ఆమె ఏమేమో ఆలోచించేసి ఇది నిజమా అది నిజమా అనేది రకరకాలుగా కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే అది ఏదో కావాలని చేసే మనిషి అని కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే కాజల్ మైండ్లో ఒక అనుమానపు బీజం అయితే నాటుకుంటుంది. అనుమానపు బీజం ఏం కర్మ, వృక్షమే నాటుకుంటుంది. అనుమానపు బీజం వరకు వద్దు ఆమెకు. బీజము అనేది జస్ట్ ఈయన మాటలు అంతే. ఆ మాటలు వచ్చి ఈమె చెవిని చేరిన మరుక్షణం అది ఒక మహావృక్షం అయ్యి అది యాక్చువల్గా జరిగిపోయినంత లెవెల్లో ఊహించేసుకొని దానికేవో స్ట్రాటజీ చేస్తుంటుంది కాజల్. కాబట్టి కాజల్ ఏం చేసింది? కాజల్ అడిగింది, ఆ క్వశ్చన్ అడిగింది, ఏమని, నిజంగా విన్నావా, నువ్వు వినే మాట్లాడుతున్నావా అన్నట్టుగా అడిగింది. కానీ ఆ విధంగా కాజల్ ఆలోచించకుండా ఉంటేనే బాగుంటుందేమో అని అయితే నా ఫీలింగ్ అండి. అలా ఆలోచిస్తుందా అని అనుకోవటానికి మనసు ఒప్పట్లేదు నాకైతే. ఎందుకంటే నిన్న అంత స్ట్రాంగ్గా, నిన్నటికి ఈరోజుకి ఏం మారింది? ఏం లేదు కదా. జెస్సీ వెళ్ళిపోతూ చెప్తున్న ఈ ఒక మాట. బట్ మనకి ఇంతదాకా కాజల్ మీద ఒక రకమైన అభిప్రాయం ఉండింది కదా. ఒక రకమైన అభిప్రాయం అంటే నా ఉద్దేశము అన్ని స్ట్రాటజీస్ అన్నట్టుగా 24 గంటలు ఆ స్ట్రాటజీల్లో ఉండిపోయి ఏంటేంటో ఆలోచించేస్తుంది అనే
ఒక భావనలో ఉండినాం మనమందరం. సో ఆ భావన కనుక నిజమైతే ఇప్పుడు జెస్సీ చెప్పిన ఈ విషయం దాన్ని చిలవలు పొలవలుగా ఆలోచించి ఇలా అయితే ఎలా, ఎవరు మాట్లాడుంటారు, ఇట్లాంటివి ఏమన్నా తనకై తనే చూసుకొని ఫైనల్గా సన్నీకి మానస్కు దూరం అవ్వడం అనేది మొదలెడుతుందో ఏమిటో అనే ఒక అనుమానం వస్తుంది. దూరం అయితే ఏంటి నష్టము? ఏ నష్టం లేదు, నాకేం నష్టము, నయా పైసా నష్టం లేదు. కాకపోతే ఆమె నిజంగా ఒరిజినల్గా ఆడింది మాత్రం నిన్న శనివారం రోజు. ఆమె నిన్న ఒరిజినల్గా ఆడిన ఆ మొత్తం ఎపిసోడ్ చాలా చూడముచ్చటగా ఉండింది. అంటే ఎటువంటి స్ట్రాటజీస్ కానీ, ఎటువంటి ప్లానింగ్స్ కానీ, ఎటువంటి ఉద్దేశాలు కానీ లేకుండా తనేంటి అన్నట్టుగానే తన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది చూడండి నిన్న. అది కావాలి కాజల్ దగ్గర నుంచి. అది పోయి మళ్ళీ ముసుగేసేసుకుంటుందో ఏమిటో అని ఒక అనుమానం అయితే ఉంది నాకు. బహుశా అలా జరుగుతుందో జరగదో తెలియదు. మేబీ ఇది అయిన తర్వాత రేపు చూపిస్తారుగా, డిస్కషన్స్ చూపిస్తారుగా, వీళ్ళిద్దరిలో ఎవరినన్నా అడగచ్చు, నా గురించి మీరు కుట్రలు ఏమైనా చేస్తున్నారా, నన్ను ఏదైనా పడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారా అన్నట్టుగా సన్నీని, మానస్ను వీళ్ళని అడిగే అవకాశం ఉంది. అడిగితే మంచిది అని నా ఉద్దేశం. బేసిక్గా అక్కడ అలాంటిది ఏం కనిపించట్లేదు కదా. అక్కడ అలాంటిది ఏదన్నా నిజంగా ఉంటే సరే, ఇంతమంది ఇన్ని కోట్ల మంది జనాలు టీవీ చూస్తున్నప్పుడు కాజల్కు వ్యతిరేకంగా సన్నీ, మానసు వీళ్ళందరూ కలిసి కుట్రలు చేస్తున్నారు అని ఆయనకొక్కడికి ఎలా కనిపించిందో నాకు అర్థం కాలేదు నిజంగా. ఇది ఏం లేదు, ఆయనకు అనిపించడము అనిపించకపోవడము అనేది కాదండి. బేసిక్గా ఆయన వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి అనుకున్నాడు. ఈ వారం రోజుల్లో కొద్దో గొప్ప సన్నీకి సపోర్ట్ అంటూ వచ్చింది ఆ ఇంట్లో నుంచి అంటే అది కేవలం కాజల్ నుంచి, తర్వాత ఆయన మిత్ర బృందం నుంచి. ఇప్పుడు సన్నీని ఒంటరిని చేయాలి అంటే ఏం చేయాలి? వీళ్ళ మధ్య విభేదాలు కల్పించాలి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వెళుతూ ఎవరో చెప్పారు, నీ నీడని కూడా నమ్మదు, ఎవరు లోబో చెప్పాడు, రైట్, మానస్కు చెప్పినట్టున్నాడు. మానస్గా సన్నీకే చెప్పాడు, నీ నీడని కూడా నువ్వు నమ్మద్దు అని. ఇలా వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కళ్ళు, అందులో సీక్రెట్ రూమ్లో ఉండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నీడల్ని కూడా నమ్మద్దు అని చెబుతూ ఉంటే ఏం జరుగుతుందిరా నాయన మా వెనకాల అని ఒక సహజమైన అనుమానం వచ్చే అవకాశం అయితే ఉంది. సన్నీలోనూ రావచ్చు, కాజల్లోనూ రావచ్చు. సో ఇది కేవలము అవతల వాళ్ళ కుట్ర తప్పిస్తే అందులో వాస్తవం అంటూ లేదు. రవి చాలా ఉత్తమంగా ఆడుతున్నాడా? రవినేమో మెచ్చుకుంటాడు. ఇంకా షన్ను అయితే అసలు అల్టిమేట్ అంట. మధ్యలో సిరీని మాత్రం తిట్టాడు. సిరీని అయితే తిట్టాడు, నువ్వేంటి నీకోసం నువ్వు గేమ్ ఆడు, ఎవడి కోసమో ఆడొద్దు అన్నట్టుగా చెప్పాడు. షన్ను కోసం ఆడొద్దు అన్నట్టుగా. కానీ ఆమె ఖచ్చితంగా వినదు. అది ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఆమెకు. షన్నుతో కలిసి ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనే ఒక నమ్మకం అనమాట సిరికి. సో కాబట్టి ఆమె ఖచ్చితంగా జెస్సీ మాట వినేసి ఏదో పిల్లాడి వాడు ఏదో మాట్లాడుతుంటాడు, వాడి మాటలు మనం నమ్మడం ఏంటి అనుకుంటుంది. ఇప్పుడు కాజల్కు సిరికి ఒకేలాగా చెప్పినా కాజల్ ఓ రకంగా తీసుకుంటుంది. ఎందుకంటే కాజల్కి ఆ లెవెల్ ఆఫ్ సపోర్టింగ్ సిస్టమ్ లేదు అక్కడ. కానీ సిరికి ఈ షన్ను ఉన్నాడు కాబట్టి అది దాన్ని నమ్ముకొని ఉంది కాబట్టి, మంచో చెడో ఇంకా దాన్నే నమ్ముకొని ఉండడానికే ప్రయత్నిస్తుంది. కానీ జెస్సీ చెప్పాడు కాబట్టి మారుదాము అన్న ఆలోచన సిరి చేస్తుందని నేనైతే అనుకోను. కాబట్టి సిరికి చెప్పడం వల్ల నష్టం ఏం లేదు. సో షన్ను బాగా ఆడుతున్నాడు, సిరి బాగా ఆడుతోంది, శ్రీరామచంద్ర బాగా ఆడుతున్నాడు. యానీ మాస్టర్ ఫైటర్ అంట. అమ్మో, యానీ మాస్టర్ ఫైటరా? ఏం ఫైటింగ్ స్పిరిట్ చూశాడు బాబు అక్కడ. ఆ ఎక్కిరించే డాన్సులు చేయటము, అదే చిల్లరగా ప్రవర్తించటము, వెక్కిరించటము, ఇవన్నీ ఫైటర్ యొక్క లక్షణాలా ఇవి? ఫైటర్ అంటే అలా ఉంటారా? ఆయన డెఫినేషన్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఫైటర్ అంటే యానీ మాస్టర్. ఆమె కూడా బాగా ఆడుతుందంట. వీళ్ళందరికంటే చెత్తగా ఆడుతున్నది ఎవరు? ఈ ముగ్గురు. ఎవరు? సన్నీ, మానసు, ప్రియాంక అండ్ నలుగురు. ఆఫ్ కోర్స్ కాజల్కు సొంతంగా శక్తి ఉంది, కానీ ఆమె వీళ్ళని నమ్ముకొని ఆటను చెడగొట్టుకుంటోంది. అది ఈ జెస్సీ అభిప్రాయం. ఏం లేదండి, మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహము అని మనం పంచతంత్రం కథల్లో చదువుతుంటాం చూడండి. కాకోలూకీయం 5 మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం, కాకోలూకీయం అనే 5 భాగాల్ని పంచతంత్రం అంటారు తెలుగులో. ప్రవస్తు చిన్నయ్య సూరి. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం వద్దు ఇప్పుడు మనము.
సో అందులో మిత్ర లాభం అని ఒక కథ ఉంటుంది, మిత్ర భేదం అని ఒక కథ ఉంటుంది. అంటే బాగా ఫ్రెండ్స్గా ఉండే వాళ్ళ మధ్య తంపులు కల్పించేసి వాళ్ళిద్దరూ కలిసి ఉండటం వల్ల వచ్చే ప్రయోజనాన్ని వాళ్ళిద్దరికీ కలగకుండా చేయడానికి మిత్రభేదము అని పేరు. సో ఇక్కడ నలుగురు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి ఈ నలుగురు మంచి ఫ్రెండ్స్ను విడగొట్టేస్తే అప్పుడు వీళ్ళని అటాక్ చేయటం ఈజీ అయిపోతుంది. వీళ్ళు విడిపోయారు కాబట్టి ఒక్కొక్కళ్ళని ఈజీగా టార్గెట్ చేయటం ఈజీ అవుతుంది. తద్వారా వీళ్ళను బయటికి పంపించేయడం వీలవుతుంది. అప్పుడు షన్ను, సిరి అండ్ అంటే వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఫైనల్కు దూసుకెళ్లే అవకాశం వస్తుంది. లేదంటే సిరి ఇది కాస్త డౌట్ఫుల్, టాప్ 5లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఇలా చేశాడు అంటే ఖచ్చితంగా సిరి టాప్ 5లోకి వెళ్ళే అవకాశం అయితే వచ్చి తీరుతుంది. సో ఆ విధంగా మిత్రభేదాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ చాలా విజయవంతంగా వాడాడేమో అని అయితే అనిపిస్తుంది. విజయవంతంగా వాడాడు అని చెప్పడం చాలా తొందరపడ్డం అవుతుంది. కానీ రాబోయే అంటే ఆయన ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఆ మిత్రుల మధ్య భేదం కల్పించటమే. రాబోయే కాలంలో నిజంగానే ఈయన మాటలు నమ్మి వీళ్ళు తమకు తాము చేటు చేసుకుంటారా, లేకపోతే ఈయన మాటల్ని సిల్లీ మాటలుగా తీసేసి నార్మల్గా బిహేవ్ చేస్తారా అనేది మనము రాబోయే కాలంలో చూడాల్సిందే. అది ఎవరు చెప్పలేరు కాబట్టి మొత్తం మీద తన ప్రయత్నం అయితే తాను చేసి షన్నుకి ఎంత మేలు చేయాలో అంత మేలు చేసి ఈ హౌస్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అదేది నాకేదో సినిమాలో గుర్తొచ్చింది, కట్టప్ప, బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర అన్నమాట జెస్సీ. వెళుతూ కూడా తాను నమ్మిన రాజు ఎలాంటి వాడైనా సరే పర్వాలేదు, నేను మాత్రం అతనికి అన్యాయం చెయ్యను, నేను నమ్ముకున్న రాజును నేను ఎప్పుడు అన్యాయం చెయ్యను అనే మాట మీదనే ఉండి తాను నమ్మిన షన్నుకు చిట్ట చివరి వరకు పోరాడి ఆయనకు న్యాయం చేసే ప్రయత్నం అయితే టోటల్గా పరిపూర్ణంగా చేసి మరీ వెళ్ళాడు జెస్సీ. సో ఈ విధంగా వెళ్ళడము అనేది ఆయన వాళ్ళ ముగ్గురి మధ్య ఉండే స్నేహానికి ఇచ్చిన విలువగా మనం చూస్తే కనుక అది ఒక గొప్ప చర్యగానే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మేలు చేయటానికి ప్రయత్నించాడు కాబట్టి. కానీ మనం ప్రేక్షకులుగా కూర్చొని న్యూట్రల్గా చూస్తున్నాం కాబట్టి ఇది చాలా దారుణాతి దారుణమైన చర్య. ఎందుకంటే షన్ను చేస్తున్న పని తప్పైనా సరే దాన్ని సమర్థిస్తూ మూర్ఖంగా అతన్ని సపోర్ట్ చేయటము అనేది ఫ్రెండ్షిప్ అనుకోదు. అది అలాంటి ఫ్రెండ్ మన పక్కన ఉంటే దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే వాడు చేసినంత చెడు ఇంకెవరు చేయలేరు. అలా కాకుండా ఈరోజు జెస్సీ షన్ను ఏం ఆడుతున్నావురా నువ్వు అసలు సన్నీ తప్పేమన్నా ఉందా మొన్న, ఎందుకు అంతలా గొడవ పడ్డావు, నువ్వు కాస్త ముందు వెనక చూసుకొని ఆడు, నువ్వు ఊరికే జస్ట్ ఏదో అట్లా వెళ్ళిపోయి మాట్లాడేస్తే హీరోయిజము అని అనుకుంటున్నట్టున్నావు నువ్వు, అది తప్పు, చాలా నెగిటివ్గా కనిపిస్తోంది, నేను థర్డ్ యాంగిల్ నుంచి చూశాను కాబట్టి నువ్వు చేస్తున్న పని చాలా నెగిటివ్గా కనిపించింది, నేను ఇంకా బయటికి వెళ్ళలేదు, బయటికి కానీ వెళ్ళిన తర్వాత నాకు ఎలా ఉంటుందో తెలుస్తుంది, కానీ నేనైతే ఒక ప్రేక్షకుడిగా చూస్తే నీ చర్యలు నాకు సరిగ్గా కనిపించలేదు, బాగా ఆలోచించి ఒక మాట అనడానికి ప్రయత్నించు, ఊరికే నోరు పారేసుకోకుండా ఉండు, ఇలా చెప్పాలి కదా. అలా చెప్పేవాడు అంటే కటువుగా చెబుతున్నా సరే ఆ కటువుగా చెబుతున్న మాటలు మిత్రుడి మేలు కోరి చెబుతుంటే అలాంటి వాడు మన పక్కన ఉంటే మన జీవితం సాఫీగా వెళ్ళిపోతుందండి. అలా కాకుండా మనం తప్పుదారిలో వెళ్తుంటే ఆ వెళుతున్న దారి తప్పు అని చెప్పకుండా నువ్వు వెళుతున్న దారిలో పూలు జల్లుతూ అంటే ఆ చెడుదారిగా కనిపించనీయకుండా దాని మీద పూలు జల్లేసి అబ్బా అద్భుతమైన దారిలో నడుస్తున్నామన్న భ్రమను మనం ఆల్రెడీ భ్రమలో ఉంటాము, దాన్ని ఇంకా ఇంత పెంచేసి మన ఓటమికి దారి తీసే ఫ్రెండ్ పక్కనుంటే ఇంకేంటి లాభం చెప్పండి. సో ఆ కొండలో తీసుకొని చూస్తే ఈరోజు జెస్సీ షన్నుకు మేలు చేశాడా కీడు చేశాడా అనేది పక్కన పెట్టేయండి. షన్నుకు చెప్పాల్సిన పాయింట్ చెప్పలేదు, సన్నీకి చెప్పకూడని పాయింట్ చెప్పాడు, కాజల్కు చెప్పకూడని పాయింట్ చెప్పాడు, మానస్కు చెప్పకూడని పాయింట్ చెప్పాడు, ప్రియాంకకు మాత్రం చెప్పవలసిన పాయింట్లే చెప్పాడు. ప్రియాంక ఖచ్చితంగా ఆ విధంగానే ఆడుతోంది కాబట్టి ప్రియాంకకు చెప్పాల్సిన పాయింట్లే చెప్పాడు. సో మొత్తం మీద తన ప్రయత్నం అయితే ఈ నలుగురు మిత్రుల మధ్య ఒక విభేదాన్ని సృష్టించే ప్రయత్నం అయితే చాలా చాలా హార్దికంగా చాలా హృదయపూర్వకంగా చేసేసి మరీ బయటికి వెళ్ళాడు. సో ఇది ఇలా బయటికి వెళ్ళటము అనేది నాకు నచ్చలేదు. బయటికి వెళుతున్న వ్యక్తి కాస్త మంచి చెడు ఆలోచించుకొని ఒక మాట మాట్లాడటము, మంచి చెడు ఆలోచించుకొని లోపల ఉన్న వాళ్లకు సలహా ఇవ్వటమో చేయాలి. ఒక రీజన్ ఏమంటే ఆయన చాలా
చిన్నపిల్లోడు అంత మెచ్యూరిటీ తోటి ఆలోచించేసి ఒక ఒక కరెక్ట్ పాత్ ఏది రాంగ్ పాత్ ఏది అని డిసైడ్ చేసుకోగలిగినంత మెచ్యూరిటీ ఉంటుంది అని అయితే నేను అనుకోను. ఆ అడ్వాంటేజ్ అయితే ఇస్తాను నేను ఆయనకు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇస్తాను. అంత మెచ్యూరిటీ ఉండే వ్యక్తి అయితే అసలు ఫస్ట్ ఇలా ప్రవర్తించడు. అంత మెచ్యూరిటీ లేదు ఆయనకు. సో అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి ఆయన ఇప్పుడు ఉండేది ఉడుకు రక్తము. ఆ ఉడుకు రక్తంలో ఆ మూమెంట్లో ఏమనిపించిందో అదే మాట్లాడేసి అది తప్పో ఒప్పో అని ఆయనకే తెలియదు. ఆయన ఒప్పనే అనుకొని చేస్తుంటాడు, అది కరెక్ట్ అనుకునే ఆయన చేస్తుంటాడు. సో ఆ ఉడుకులోనే ఆయన కొట్టుకుపోతున్నాడేమో అని అయితే అనిపించింది నాకు. అదేదో కావాలని చేసిన వ్యవహారము అని అంటే ఆలోచించి చేసిన వ్యవహారం అని, కావాలని కాదు, కావాలనే చేశాడు. ఆలోచించి ఒక మెచ్యూరిటీ చూపించి తీసుకున్న నిర్ణయం కాదది అనేది అయితే నిజం. దాంట్లో ఇట్ ఈస్ టోటలీ ఇమ్మెచ్యూర్డ్ డెసిషన్, ఇమ్మెచ్యూర్డ్ సజెషన్, ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్. అది చిన్నపిల్లాడి మనస్తత్వము అనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇది కాదు, నిజంగా చిన్నపిల్లాడి మనస్తత్వం కాదు, అతని మెచ్యూరిటీ లెవెల్స్ చాలా హై స్థాయిలో ఉన్నాయి అని ఎవరైనా అంటే అప్పుడు డెఫినెట్గా తప్పు చేసినాడు అని కూడా చెప్తాను నేను. నిజంగా బాగా మెచ్యూరిటీ ఉండి మంచి చెడు చూడగలిగిన విచక్షణ ఉండి కూడా ఈ పని చేశాడు అంటే మాత్రం జెస్సీ చేసింది బ్లండరు, చాలా తప్పు, నేరము, ఘోరము అంతే. నేరం అంటే నా ఉద్దేశం ఏదో చట్టబద్ధంగా నేరము అని కాదు. ఇలా మిత్రుల మధ్య ఉండే సన్నిహితత్వాన్ని తెగ్గొట్టేది తప్పే కదండి, నేరమే కదండి. అది చేతనైతే కలపాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య పుల్లలు పెట్టడం ఎంతసేపు చెప్పండి. ఒక జీవితకాలం ప్రయత్నించిన ఇద్దరి మధ్యలో ఒక సయోధ్యను కుదర్చడం కష్టం అవ్వచ్చు, కానీ విభేదాన్ని సృష్టించడం ఎంతసేపు అండి? 2 నిమిషాల్లో వాళ్ళ మధ్య ఒక విభేదాన్ని సృష్టించేసి దాని తర్వాత వాళ్ళని కలపడానికి ఎంత ప్రయత్నించినా ఆ కలపడం అనేది జరగకపోవచ్చు. సో మనం కలపలేనప్పుడు కనీసం విభేదమైన సృష్టించకుండా ఉంటే బాగుంటుంది. ఆ పని ఆయన చేయలేదు కాబట్టి తప్పు చేశాడు అని అయితే నేను చెప్పగలను. మొత్తం మీద కాజల్ సేవ్ అయింది. మరి వచ్చే వారం కాజల్ పరిస్థితి ఏమిటి? వచ్చే వారం ఖచ్చితంగా నామినేషన్స్లో ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే కాజల్ని నామినేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. షన్ను చేస్తాడు, సిరి చేస్తుంది, తర్వాత యానీ మాస్టర్ చేస్తుంది, రవి కూడా చేసే అవకాశం ఉంది. సో ఎటు తిరిగి కాజల్ మళ్ళీ నామినేషన్స్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే కాజల్ ఎలిమినేట్ అవుతుందా వచ్చే వారము అని చెప్పాలి అంటే దానికి ఆన్సరు మళ్ళీ యానీ మాస్టరు, ప్రియాంకలు వీళ్ళిద్దరూ నామినేషన్స్లో ఉంటారా ఉండరా అనే దాన్ని బట్టి కాజల్ యొక్క సర్వైవల్ ఆధారపడి ఉంటుంది. సో యానీ మాస్టర్ ఉండే అవకాశం ఎంత ఉంది? యానీ మాస్టర్ను కాజల్ అయితే ఖచ్చితంగా నామినేట్ చేస్తుంది. ఇంకా తర్వాత సన్నీ చేస్తాడా? సన్నీకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయిగా, సిరి ఉంది, షన్ను ఉన్నాడు. సో సన్నీ ఏమో యానీ మాస్టర్ జోలికి వెళ్ళడా అనేది చెప్పడం కష్టం. మానస్ పరిస్థితి తెలియదు. మానస్ ఓటు అయితే కీలకంగా ఉంటుంది. మానస్ వేస్తాడా వేయడా అని యానీ మాస్టర్కు అని చెప్పడం చాలా కష్టము. ప్రియాంక కూడా యానీ మాస్టర్కు వేసే అవకాశం ఉంది, కానీ ప్రియాంక ఎలా ఆలోచిస్తుంది అనేది నామినేషన్స్ వరకు చెప్పడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే షన్ను, సిరి, రవి ఈ ముగ్గురు అయితే ఖచ్చితంగా యానీ మాస్టర్ను నామినేట్ చేయరు. ఈవెన్ శ్రీరామచంద్ర కూడా యానీ మాస్టర్ను నామినేట్ చేయరు. వెయ్యాల్సింది ఈ సన్నీ కానీ, మానస్ కానీ, కాజల్ కానీ, ఈ ముగ్గురు, ప్రియాంక కానీ, ఈ నలుగురు కలిసి యానీ మాస్టర్లు, ఈ నలుగురులో ఇద్దరు యానీ మాస్టర్ను చేస్తే యానీ మాస్టర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎంత సంభావన ఉంది దానికి అని చెప్పడం చాలా కష్టం, ఇప్పుడే చెప్పడం చాలా కష్టం ఆ విషయం. మానస్ ముఖ్యంగా ఎవరిని నామినేట్ చేస్తాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. మానస్ అయితే చెయ్యొచ్చు, కానీ తెలీదు ఎలా చేస్తాడు అనేది తెలియదు. మరి ప్రియాంకకు ఎలా ఉంటుంది అని కూడా చెప్పడం కష్టం. ఇప్పుడు షన్ను కూడా ప్రియాంకను నామినేట్ చేస్తాడా అంటే అది చెప్పడం కష్టం. ఎందుకంటే షన్నుకు ఈసారి చాలా సాలిడ్గా ఉన్నారుగా, కాజలు ఉంది, తర్వాత అటు సైడ్ సన్నీ ఉన్నాడు. వీళ్ళిద్దరినే షన్ను కానీ సిరి కానీ నామినేట్ చేస్తారు. రవి అయితే కాజల్ ఖచ్చితంగా చేస్తాడు. ప్రియాంకని చేస్తాడా లేదా అని చెప్పడం కష్టం. రవి ఎవరిని చేస్తాడో రెండో ఓటు అనేది కూడా తెలియదు. సో ఇన్ని ఈక్వేషన్స్లో దృష్టిలో పెట్టుకొని చూస్తే ఒకటే చెప్పచ్చండి, కాజల్ ఈ వారం వచ్చినట్టు కాజల్ మిగతా వాళ్ళతో కలిసి వస్తే మళ్ళీ ఆమె డేంజర్లో ఉన్నట్టేనే లెక్క. అప్పుడు ఏం చేయాలి అంటే కాజలు నిన్న చూపించిన ఆ స్పిరిట్ను కంటిన్యూ చేస్తూ నిన్న ఏ విధంగా తాను ప్రవర్తించిందో అదే స్పిరిట్ తోటి కనుక కంటిన్యూ చేస్తే
అప్పుడు మానసుకు కాస్త దెబ్బపడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈరోజు జెస్సీ చెప్పిన మాటలు నమ్మేసి మళ్ళీ తను ఏదో స్ట్రాటజీలు అని మళ్ళీ ముసుగేసుకోవడం అంటూ మొదలెడితే అప్పుడు ఆమె యొక్క పరిస్థితి డోలాయమానంలో పడుతుంది అని చెప్పడంలో నాకేం సందేహం లేదు. కాబట్టి ఏం జరుగుతుంది అని చెప్పాలి అంటే ఇంకో రోజు వేచి ఉండక తప్పదు. చూద్దాం, రేపైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నామినేషన్స్ యొక్క ఎపిసోడ్. సో ఈ రోజుకు రివ్యూ అయితే అంతే అండి. వెళ్తూ వెళ్తూ జెస్సీ మిత్రభేదాన్ని సృష్టించి వెళ్ళాడు. ఆ మిత్రభేదం అనేది మంచికి దారి తీస్తుందా, చెడుకు దారి తీస్తుందా, ఎలా వెళ్తుంది, ఏ రకమైన మలుపులు తీసుకుంటుంది అని తెలుసుకోవాలి అంటే మనం వెయిట్ చేయడం తప్ప మార్గం లేదు. ఈరోజు సమీక్ష వరకు అయితే అంతే. కాకపోతే ఈరోజు సమీక్షను ముగించే ముందు నేను ఒక మాట చెప్పి ముగిద్దాము అనుకుంటున్నాను. నిన్న విజేత అని ఒకరు నాకు కామెంట్ పెట్టారు, ఒక మంచి కామెంట్ పెట్టారు, చాలా మంచి కామెంట్ పెట్టారు, చాలా నచ్చింది కూడా. ఆ దృష్టికోణం నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నిన్న జరిగిన ఆ తతంగం అంతా చూస్తే నిన్న కాజల్ చాలా నిలబడి సన్నీకి అండగా నిలబడి మాట్లాడుకోవటము అనేది చేసింది. నిన్న మనము చాలాసేపు మాట్లాడుకున్న దాంట్లో సన్నీ తప్పేం లేదు అన్నట్టుగానే మాట్లాడుకున్నాం కదా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న వ్యక్తిత్వ లోపాన్ని ప్రస్తావించుకోవటం అనేది చాలా అవసరం. సన్నీలో ఉండే ఒక వ్యక్తిత్వ లోపాన్ని. ఏమిటా వ్యక్తిత్వ లోపము? ఇప్పుడు సన్నీ మంచి చేశాడా చెడు చేశాడా అనే చర్చ కాసేపు పక్కన పెడదాం. సన్నీని అక్కడ ముద్దాయిగా నిలబెడుతున్నారు. ముద్దాయిగా నిలబెట్టినప్పుడు సన్నీ ఏం చేయాలి? తన గురించి తాను వాదించుకోవాలి. తను ఎందుకు కరెక్టు, తను ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది అని చెప్పటానికి సన్నీని మించిన వాళ్ళు ఎవరుంటారండి? తన గురించి తాను చెప్పుకోలేకపోతే ఎవరో వచ్చి తనకు అండగా నిలబడాలి అని ఎదురు చూస్తే అది కరెక్ట్ అవ్వదు కదా. నిన్న కాజల్ వచ్చి నిలబడింది. నిన్న ఏవైతే పాయింట్లు కాజల్ చాలా ధీటుగా ధాటిగా చెప్పిందో అవే పాయింట్లు సన్నీ చెప్పటము అనేది చేసి ఉంటే ఇంకాస్త బాగుండేది కదా. ఆయన ఎంతసేపు భయపడుతూ ఎదురుగా ఉండేది నాగార్జున, నేను కొద్దిగా ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందో, తక్కువ మాట్లాడితే ఏమవుతుందో అని భయంతో ఉండిపోతే ఆ భయమే మనిషిని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. మనము కరెక్టు అని నమ్మినప్పుడు, మన పాయింట్ న్యాయమైంది అని మనం నమ్మినప్పుడు మన గురించి మనమే ప్రజెంట్ చేసుకోవాలి, ప్రాపర్గా ప్రజెంట్ చేసుకోవాలి. నిన్న ఆ పని కాజల్ చేసింది. గుర్తుందా మీకు? కాజల్ ఏం చేసింది? లోపల ఆమెను తీసుకొచ్చి రవి ఫస్ట్ పెట్టింది కాజల్ని లోపల పెట్టింది ఎవరు? యానీ మాస్టర్, రైట్. యానీ మాస్టర్ని పిలిచి కాజల్ని లోపల ఒకరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి అంటే కాజల్ మీద ఫైల్ చేసింది కదా ఆవిడ. సో కాజల్ లోపలికి వెళ్ళిన తర్వాత నీ వైపు ఎవరైనా లాయర్ని పెట్టుకుంటావా అని నాగార్జున కాజల్ని అడిగితే కాజల్ మానస్ని సెలెక్ట్ చేసుకుంది. మానసును సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ జరుగుతున్న తతంగం అంతా కామెడీగా నడుస్తుండడంతో సార్ నేను వాదించుకోవచ్చా అని అడిగింది. ఇమ్మీడియట్గా అడిగింది, ఏంటమ్మా నీకు మానసు మీద నాకు నమ్మకం లేదా అంటే, అంత కామెడీగా మాట్లాడుతున్నాడు సార్, చెప్పాల్సిన పాయింట్లు చెప్పట్లేదు అని చెప్పేసి తన గురించి తానే చాలా స్పష్టంగా ధైర్యంగా మాట్లాడుకున్నది. మేబీ ఆమె వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అనుకుందో ఏంటో, మరి అందుకని అంత ధైర్యం వచ్చిందో ఏంటో అది మనం చెప్పడం చాలా కష్టము. కానీ నిన్న ఆమె చూపించిన తెగువ, తన గురించి తాను స్టాండ్ తీసుకొని ధైర్యంగా మాట్లాడుకోవటం అనేది ఉంది కదా, అది చాలా గొప్ప విషయం. ఆ పని సన్నీ చేయలేకపోయాడు నిన్న. అది యాక్చువల్గా మాట్లాడాలంటే ఒక వ్యక్తిత్వ లోపం అండి. మామూలుగా బిగ్ బాస్ హౌస్ అనే కాదు, సమాజంలో కూడా చాలామంది ఇట్లాగే బతికేస్తున్నారు. నిన్న విజేత గారు చేసిన కామెంట్ తీసుకుంటే నిజంగా నాకు చాలా నచ్చింది. అది చాలా చోట్ల తమ గురించి తాము స్టాండ్ తీసుకోరు. ఏ చిన్న గొడవ వచ్చినా సరే ఎవరో వచ్చి హెల్ప్ చేయాలి, ఎవరో వచ్చి తమ తరపున మాట్లాడాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరో వచ్చి మాట్లాడడం అనేది సినిమాల్లో జరుగుతుంది తప్పిస్తే నిజ జీవితంలో జరగటం అనేది ఉండదు. మన గురించి మనమే మాట్లాడాలి, మన గురించి మనమే రిప్రజెంట్ చేసుకోవాలి. మంచో చెడో మనం నమ్మిన విషయాన్ని 10 మందికి చెప్పటము అనేది చాలా అవసరం. అవతల వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది తర్వాత సంగతి. వాళ్ళ వ్యాలిడేషన్ మనకు ఎందుకండి? మనం ఒక విషయం కరెక్టు అని నమ్ముతున్నప్పుడు మనం ఒక పని చేయటానికి ఫలానా కారణాలు ఉన్నాయి, ఈ కారణాల వల్ల నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, ఇది నా దృష్టిలో ఇందుకు కరెక్టు, ఇది ఒకవేళ తప్పైతే ఎందుకు తప్పో నాకు లాజికల్గా చెప్పండి, నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పటము అనేది చాలా గొప్ప వ్యక్తిత్వ లక్షణం అండి. అది చాలా గొప్ప వ్యక్తిత్వ లక్షణం. అది నేను చేస్తున్నది రైటా రాంగా అన్నది నాకే క్లారిటీ లేకుంటే
ఎవరో చెప్తున్నారు, నువ్వు చేస్తున్నది తప్పు అని ఎవరో చెప్తుంటే అది నమ్మేసి, అమ్మో ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని ఆలోచించి మనం మాట్లాడడం మానేస్తే మనకు మనమే ద్రోహం చేసినట్టు. మొత్తం జీవితంలో మన పక్కన ఎవ్వరూ తోడుగా ఉండరండి. 24 గంటలు ఎవరో వచ్చి మన గురించి పోరాడేవాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఒక సినీ కవి అన్నాడు. సో ఎవరో వచ్చి మన కోసం ఫైట్ చేయటము, ఎవరో మనకు స్టాండ్ తీసుకొని నిలబడ్డము అనేది సినిమాల్లో జరుగుతుంది తప్ప నిజ జీవితంలో జరగదు. మన పాయింట్లను మనమే చాలా చాలా మంచిగా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఆ సత్తా అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ అందరికీ ఆ సత్తా ఉండాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందండి? మహా అంటే ఏం జరుగుతుంది? మనం ఎవరి గురించి అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య పోరాటం వచ్చింది, ఒక గొడవ వచ్చింది. ఆ ఇద్దరు ఎవరైనా కావచ్చు, తల్లి కొడుకులు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అక్క తమ్ముళ్ళు కావచ్చు. ఎన్ని కాంబినేషన్స్ అన్నా వేసుకోండి. మనిషి జీవితంలో ఉండే అనేక రిలేషన్స్ మధ్య ఎప్పుడూ సుహృద్భావమే నడుస్తూ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఏదో ఒక టైంలో ఒక విభేదం అనేది వస్తుంది. అవతల ఉన్న వ్యక్తి కూడా మనకు బాగా కావలసిన వ్యక్తి అయి ఉంటాడు, అయి ఉంటుంది. లేకపోతే ఓకే, ఈ మనం గురించి మనము స్పష్టంగా చెప్పాలి. అమ్మో ఇప్పుడు ఈ మాట చెబితే ఈయన ఏమనుకుంటాడో, ఈ మాట చెబితే ఈవిడ ఏమనుకుంటుందో అని భయపడి ఆవిడ వ్యాలిడేషన్ కోసం నువ్వు మాట్లాడడం మానేసి, ఈ నా పాయింట్ కరెక్టే, ఎవరికైనా బుద్ధి ఉండేవాడికి అర్థమవుతుంది, ఎవరైనా వింటే కనుక, ఎవరైనా చూస్తుంటే వాళ్ళు నా వైపు వచ్చి నిలబడి మాట్లాడరా, ఇది బయటకు తెలిస్తే 10 మంది వచ్చి నాకే అండగా నిలబడతారు, ఇలాంటి ఆలోచనలు అనేది పెద్ద వ్యక్తిత్వ లోపం. ఎవ్వరూ రారండి, ఎవ్వరు రారు. ఆఫ్టర్ ఆల్ ఈ బిగ్ బాస్ హౌస్లోనే ఒక వ్యక్తి వైపు స్టాండ్ తీసుకొని నిలబడాలి అంటే 10 వారాలు పట్టింది మనకు. నిన్న కాజల్ తీసుకొనింది కాబట్టి సన్నీకి అంతో ఇంతో ఒక న్యాయం జరిగింది అని అయితే అనుకుంటున్నాను. అంతో ఇంతో న్యాయం ఎందుకంటే కనీసం ఆయన యొక్క వాయిస్ అనేది బయటికి వినిపించగలిగే అవకాశం వచ్చింది, ఆయన లాజిక్ ఏంటి అనేది బయటికి చెప్పగలిగే అవకాశం వచ్చింది. కానీ ఆయన గురించి ఆయన చెప్పుకోవాలి కదా ఫస్ట్. మంచో చెడు, ఇప్పుడు సిరి ఉంది, మంచో చెడో తెలియదు, చాలా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకొని నిలబడుతుంది, మాట్లాడుతుంది, ఎదుటివాడిని కడిగి పారేస్తుంది. నా పాయింట్ ఇది, నేను ఇలా అనుకుంటున్నాను అంటే అది చెప్పాల్సిన పద్ధతులు చెబుతుంది. ఆవిడకి ఇంకా చాలా స్కిల్స్ ఉన్నాయి కాబట్టి తను చేస్తున్న తప్పును కూడా ఒప్పుగా ప్రజెంట్ చేసుకోగలిగే లౌక్యం ఆమెకు ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తుంది. నేను ఆ పని చేయమని చెప్పట్లేదు, నేను తప్పు చేస్తూ కూడా మొండిగా వాదించండి అని చెప్పట్లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు అన్న విషయం అవతలవాడు చెప్తున్నప్పుడు నువ్వు కూడా లాజికల్గానే ఆలోచించాలి, ఎమోషనల్గా ఆలోచించకూడదు. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఒక వాదన జరుగుతున్నప్పుడు ఎమోషన్ అనేది పక్కన పెట్టి మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎమోషనల్గా మాట్లాడితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ వీక్లో జరిగిన గొడవే ఉదాహరణ. ఎమోషనల్గా మాట్లాడుతున్నారు అనుకోండి, అంటే మన పాయింట్ చెప్పే ప్రయత్నం ఎమోషనల్గా చేస్తున్నాం అనుకోండి, సన్నీ చేసినట్టు ఉంటుంది. ఎమోషన్ వల్ల ఏమవుతుంది, క్యారీ అవే అయిపోతాము, ఏదో ఒక లూజ్ వర్డో లేక పనికిమాలిన మాటో ఉపయోగించడం అనేది జరుగుతుంది. అది ఉపయోగించడం వల్ల అది హైలైట్ అయిపోయి అసలు పాయింట్ పక్కకెళ్ళిపోయి నీకు తర్వాత సమాధానం చెప్పుకోదగ్గ పరిస్థితే రాకపోవచ్చు. ఎందుకంటే డిస్కషన్ అంతా మారిపోతుంది. ఏ పాయింట్ గురించి అయితే నువ్వు డిస్కషన్ మొదలెట్టావో ఆ పాయింట్ పక్కకెళ్ళిపోయి అనవసరమైన పాయింట్లు చర్చకొచ్చి అనవసరమైన పాయింట్లే హైలైట్ అయ్యి ఆఖరికి నీ యొక్క పాయింట్ బయటికి కన్వే అవ్వదు. అది ఎమోషనల్గా డీల్ చేసే పద్ధతి అయితే. అదే కాజల్ చేసింది చూడండి. నిన్న కాజల్ కూడా ధాటుగా మాట్లాడింది, ధీటుగా మాట్లాడింది, కాకపోతే ఎమోషన్ను పక్కన పెట్టి మాట్లాడింది. మధ్యలో షన్ను మాట్లాడుతుంటే మధ్యలో షన్ను చాలా అథారిటేటివ్గా కసిరాడు కాజల్ని. నువ్వెందుకు వస్తున్నావు, నువ్వు మధ్యలో నువ్వు మాట్లాడద్దు, నువ్వు కూర్చోవు. ఇప్పుడు అసలు ఒక మాట మాట్లాడుతున్నాను నేను, నీ ఇమిటేట్ చేస్తే కనుక కోపం వస్తుంది అనుకున్న దానివైతే మరి నిన్న సన్నీ కూడా ఇమిటేట్ చేశాడు కదా. సన్నీ ఇమిటేట్ చేసినప్పుడు నీకు ఈ వాయిస్ ఏమైపోయింది, ఎందుకు బుద్ధి చెప్పలేదు నువ్వు అని చెప్పి కాజల్ని ఇరుకులో పెట్టే ప్రయత్నం షన్ను చేశాడా నిన్న? అక్కడ ఎమోషనల్గా కనుక కాజల్ ఫీల్ అయితే అయిపోయేది, దొరికిపోయేది. కానీ కాజల్ చాలా తెలివిగా ఎమోషన్ జోలికి వెళ్లకుండా ఏం చేసింది, అదే లాజిక్ను ఆయనకు తిప్పికొట్టింది, చాలా ధీటుగా తిప్పికొట్టింది. నా ప్రశ్న ఇమిటేట్ చేయడం కరెక్టా తప్ప అనేది కాదు, ఇమిటేట్ చెయ్యటము అనేది మనిషిని హర్ట్ చేస్తుందా లేదా అనేది నా ప్రశ్న. ఇమిటేట్ చెయ్యొచ్చా చేయకూడదా అనేది కాదు. ఇమిటేట్ చేసిన తర్వాత ఆ ఇమిటేషన్ అనేది ఎదుటి మనిషిని హర్ట్ చేస్తుందా లేదా. ఇప్పుడు సన్నీ ఇమిటేట్ చేశాడు అని నువ్వు అంటున్నావు, సన్నీ ఇమిటేట్ చేసిన దానికి నువ్వు హర్ట్ అయ్యావా కాలేదా
అంటే దానికి షన్ను ఏంటి, ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ చెప్పే వరకే వచ్చింది. నువ్వు టెల్ మీ ఎస్ ఆర్ నో అని చెప్పింది. ఇమిటేట్ చేస్తే నేను హర్ట్ అయ్యాను అని షన్ను ఒప్పుకోవాల్సి వచ్చింది. కాజల్ను ఇరుకులో పెడదాము అని లేచి నిలబడ్డ షన్ను కాజల్ లేవనెత్తిన పాయింట్కు ఎస్ అని కరెక్ట్ అని ఒప్పుకొని కూర్చోవాల్సి వచ్చింది నిన్న. ఎమోషన్ లేకుండా ఒక సిచ్యువేషన్ను డీల్ చేస్తే అంత అథారిటేటివ్గా అంత ఖచ్చితంగా మనం మాట్లాడచ్చు. ఎమోషన్ అన్న ఒక చిన్న విషయాన్ని లోపల ప్రవేశపెట్టామంటే ఒక వివాదంలో ఇంక అంతే క్యారీ అవే అయిపోవటము, ఇంకా దాని తర్వాత జరిగే పరిణామాలన్నీ మన చర్చకు సంబంధించినవి అయిపోయి ఉంటాయి. అండ్ అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు కూడా సరే ఆ గొడవ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత ఒక మూడో వ్యక్తి వచ్చేసి నీ యొక్క వాదన ప్రజెంట్ చేసుకో అన్నప్పుడు సన్నీ ఏం చేసి ఉండాలి, నిన్న కాజలు మాట్లాడినట్టుగా సన్నీ కూడా చేసి ఉండాలి. సన్నీ ఏం చేశాడు, ఏమో సార్ ఏం మాట్లాడినా తప్పైపోతుంది అంటే అది ఆ నిస్పృహ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అలాంటి స్థితి కాజల్కి ఎన్నిసార్లు రాలేదండి. ఆమె ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాలకు కుంగిపోలేదు. నాకు నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వం ఏమో అనిపిస్తుంది కాజల్ది. రేపు వచ్చే వారం ఎలా ఆడుతుంది, తర్వాత ఎలా జరుగుతుంది అని గేమ్ దాన్ని వదిలేయండి. మనం దీని నుంచి జీవితానికి ఏం నేర్చుకుంటున్నాం పాఠాలు అనేది తీసుకుంటే, కాజల్ నిజంగా ఎటువంటి స్థితి వచ్చినా కూడా ఆ ఎమోషన్ను పక్కన పెట్టి ఆలోచించగలిగే సత్తా ఉన్న వ్యక్తి. ప్రతి మనిషి కూడా అంటే ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఎలాంటి పొజిషన్లో ఉన్నా సరే, ధనవంతుడైనా పేదవాడైనా, అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా సరే, నీకు నువ్వు ఫస్ట్ తోడుగా ఉండకపోతే, నిన్ను నువ్వు మొదట గౌరవించుకోలేకపోతే నిన్ను గౌరవించాల్సిన అవసరం పక్కవాడికి లేదు. ఎందుకంటే నిన్ను నువ్వే గౌరవించుకోవట్లేదు. గివ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ను పరిరక్షించుకునే బాధ్యత కూడా నీదే. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ను ఎవరో వచ్చి రక్షించాలి అని ఎప్పుడూ ఎదురు చూడొద్దండి. నిలబడండి, ధాటిగా నిలబడండి. నీ పాయింట్ కరెక్ట్ అని నువ్వు నమ్మినప్పుడు ధాటిగా నిలబడండి. అలాగే నీ పాయింట్ను ఎంత ధాటిగా వినిపిస్తావో, ఒకవేళ అవతల వ్యక్తి మరో కోణంలో నీ పాయింట్ తప్పు అని రుజువు చేయడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని అంతే మనసుతోటి యాక్సెప్ట్ చేయండి. మీ వైపు తప్పు ఉంటే యాక్సెప్ట్ చేయడండి, చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు. మొండిగా వాదిస్తూ కూర్చుంటే అది తప్పు అవుతుంది. మళ్ళీ నిజంగా పాయింట్ ఉంది అనేది ఖచ్చితంగా అనిపిస్తే చేయండి. నిజంగా పాయింట్ ఉంది అని అనిపించాలంటే ఎప్పుడు అనిపిస్తుంది మనకు, ఎమోషన్లో ఉంటే ఖచ్చితంగా అనిపించదు. నేను ఒక ఎమోషన్లో పడి కొట్టుకుపోతూ నా పాయింటే కరెక్ట్ అని వాడితే అది మూర్ఖత్వం అవుతుంది. ఎమోషన్ను పక్కన పెట్టి మాట్లాడడం అంటూ మొదలెడితే అప్పుడు మన పాయింట్ ఏమిటి అనేది స్పష్టంగా మనం చెప్పచ్చు. ఎదుటివాడు చెబుతున్న పాయింట్లో నిజంగా లాజిక్ ఉందా లేదా అనేది కూడా స్పష్టంగా ఆలోచించి ఆ లాజిక్ నిజమైతే ఒప్పుకోవడం కూడా ఒప్పుకోవచ్చు మనం. కాబట్టి చెయ్యాల్సిన పని ఏంటంటే మన కోసం మనం నిలబడటము, ఆ పని చేసే తీరాలి. ఎక్కడైనా సరే, బిగ్ బాస్ హౌస్ అనే కాదు, జీవితంలో కూడా ఎక్కడైనా సరే ఇది నేర్చుకొని తీరాల్సిన పాఠం ఏమంటే, మనం కోసం మనం నిలబడకపోతే ఎవరో నిలబడడానికి రారు. ఇది నేర్చుకొని తీరాల్సిన పాఠం. చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఈరోజే పెళ్ళైనోళ్ళు కావచ్చు, పెళ్ళై 30 ఏళ్ళు అయినోళ్ళు కావచ్చు. ఎవరో వస్తారు, నా విషయం వీళ్ళందరికీ తెలుసు, ఏదో ఒక రోజు వాడు వచ్చి క్వశ్చన్ అడిగితే వీడి యొక్క దిమ్మ తిరిగిపోతుంది, ఇలా ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఎవరికి అంత ఓపిక లేదండి ఈ ప్రపంచంలో. ఎవరికి అంత టైము లేదు, అంత ఓపిక లేదు. నీ గురించి నీవే అరిచి చెప్పాలి లోకానికి. నీ గురించి నువ్వు లోకానికి చెప్పటం మానేసిన మరుక్షణం నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం లోకానికి ఉండదు. సో చాలా స్ట్రాంగ్గా నిలబడు. నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం, నువ్వు నమ్మిన వాల్యూస్ కోసం నువ్వే నిలబడు. 100 మంది తప్పు అంటూ ఉండొచ్చు. నిన్న కాజల్ చేసిన పని అది. 100 మంది తప్పు అంటూ ఉండొచ్చు, 100 మంది నిన్ను నాగిని అంటూ ఉండొచ్చు, 100 మంది నిన్ను చూసి హేళనగా నవ్వుతూ ఉండొచ్చు, వెక్కిరిస్తూ ఉండవచ్చు. కానీ నీకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నంత కాలము వాళ్ళ వెక్కిరింపులు, వాళ్ళ హేళనలు నిన్ను తగలవు. నువ్వు ఎవరెస్ట్ పర్వతం కన్నా ఎత్తుగా ఎదిగి నిలబడతావు. అదే నిన్న జరిగింది. నాకు నిన్నటి జరిగిన ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఎన్ని పాఠాలో, నిన్ననే కాదు ఈ వారంలో, ఈ 2-3 రోజుల్లో జరిగిన గొడవల ప్రకారము ఎన్ని వ్యక్తిత్వ పాఠాలు నేర్చుకోవచ్చునండి. బిగ్ బాస్ చూసేది ఇందుకు చూడాలి. ఇవి లైఫ్ లెసన్స్. యాక్చువల్గా ఏదో చూసి అక్కడ డ్రామా పండుతా ఉంది కదా, బాగుంది కదా అనుకొని నిద్రపోవడం కాదు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేది చూస్తే, ఇది రియాలిటీ షో అండి. ఇక్కడ జరుగుతున్న గొడవ రియల్. ఇది ఎవరు స్క్రిప్ట్ చేసి గొడవ పడండి అని క్రియేట్ చేసిన గొడవ కాదు. ఇది
న్యాచురల్గా వచ్చిన గొడవ, మానవ సంబంధాల మధ్య ఉండే వైరుధ్యాల వల్ల జరుగుతున్న గొడవలు ఇవి. ఈ మానవ సంబంధాల్లో ఎప్పుడు వైరుధ్యాలు ఉంటాయి, ఆ వైరుధ్యాల మధ్య ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి. నీ గొడవకు వచ్చినప్పుడు, ఏదైనా గొడవ వచ్చినప్పుడు నీ వాదన నువ్వు కరెక్ట్గా వినిపించగలిగావా, నువ్వు నమ్మిన సిద్ధాంతం మీద నువ్వు నిలబడగలిగావా అనేదే నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. అట్లాంటి వ్యక్తిత్వం ఉండేవాడే ఈ బిగ్ బాస్ గెలవటానికి అర్హుడు అనే నా నమ్మకం. కోర్స్ అలాంటి వాళ్ళు గెలుస్తున్నారా లేదా అనేది తర్వాత సంగతి అండి. మన జనాలకు ఇంత ఆలోచించగలిగే ఓపిక ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో ఆ పాయింట్ ఒకటి చెప్దాము అనిపించింది. నిన్న మిస్ అయ్యాను నేను. అలాగే మిస్ అవ్వడం అనేది కాదు, నాకు ఐడియా ఆ డైరెక్షన్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే నేను కూడా కాస్త ఇన్ని మాటలు చెప్పిన నేను కూడా కొద్దిగా ఎమోషనల్గా నిన్న సమీక్ష చేశాను కాబట్టి ఈ డైరెక్షన్లో నేను ఆలోచించలేదు. ఆయన నాకు తెలియదు విజేత అని వారు నాకు పాయింట్ అందించారు. ఆ పాయింట్ను మాత్రం పట్టుకొని నాకు చాలా నచ్చింది. సో అంత చక్కటి పాయింట్ను కామెంట్గా పెట్టిన మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాంటి కన్స్ట్రక్టివ్ కామెంట్స్ ఉంటే నిజంగా ఎంతో ఉత్సాహంగా సమీక్ష చేయాలనిపిస్తూ ఉంటుంది. మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా చక్కటి పాయింట్ ఇది. మీకోసం మీరు నిలబడండి. మీకోసం మీరు నిలబడితేనే ప్రపంచం మీ వెనక వస్తుంది. మీకోసం మీరే నిలబడకపోతే ఎవరు మీ పక్కన ఉండాల్సిన అవసరము అగత్యము లేదు, ఎవరికి లేదు. ఎందుకు మహా అంటే వచ్చే హయ్యో అలో అని ఏదో ఒక సానుభూతి చూపించే ప్రయత్నం చేస్తారు, కానీ మీ ఎమోషన్ తోటి మమేకమైపోయి దాన్ని తమ ఎమోషన్గా స్వీకరించి మీ తరపున నిలబడి వాదించే లాయరు ఎవ్వరు ఈ ప్రపంచంలో లేరు. మీకు మీరే లాయరు. ఆ లోపము సన్నీలో ఉంది. తన పాయింట్ను ఒక గౌరవప్రదంగా నిన్న ఎంత బాగా చెప్పింది కాజలు, అదే విధంగా సన్నీ కూడా ప్రజెంట్ చేసుకోగలిగే అవకాశం ఉండి కూడా ఆయన చేయలేకపోయాడు. అది ఒక వ్యక్తిత్వ లోపము. అది ఆయన సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు? సన్నీ అది సవరించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ మాట చెప్పి ఇంకా ఈరోజు చెప్పడానికి ఇంకా వేరే విషయాలు ఏం లేవు కాబట్టి, ఇప్పటికే దాదాపు 40 నిమిషాలకు దగ్గరగా వస్తుంది కాబట్టి ఈరోజు సమీక్ష ఇక్కడితోటి ఆపేస్తున్నాను. మళ్ళీ రేపటి నామినేషన్స్ ఎపిసోడ్ అయిన తర్వాత జరిగే సమీక్షలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానని మాటిస్తూ, మా ఛానళ్ళు మీకు నచ్చుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా విశ్లేషణలు మీకు నచ్చుతూ ఉంటే వాటిని షేర్ చేయండి. మా అభిప్రాయాల పట్ల మీకు విభేదాలు ఉంటే వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి. రేపటి సమీక్షలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానని మాటిస్తూ, ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు సమీక్షా పర్వం.